సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో రెయిన్బో మెడోస్ నిర్మాణ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టి విక్రయించింది. 198, 199, 204, 208, 210 సర్వే నంబర్లలో 40 విల్లాలు ప్రభుత్వ భూమిలో నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. రెయిన్బో మెడోస్ సంస్థ మోసంపై బాధితులు భగ్గుమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమిలో విల్లాలు ఉంటే నష్టపరిహారం ఇస్తామని చెప్పి చీటింగ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో రెయిన్బో మెడోస్ నిర్మాణ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, అదే అమీన్పూర్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో నూతనంగా రెయిన్బో మెడోస్ నిర్మాణ సంస్థ అనేది అక్కడ విల్లాస్ నిర్మించి కస్టమర్లకు అమ్ముతూ వస్తుంది. అయితే 2021 నుంచి కూడా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పటికీ రీసెంట్ గా కూడా ఆ విల్లాస్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. అయితే ఆ కంప్లీట్ అవుతున్నట్టు క్రమంలో అక్కడ ఒక అధికారి ఈ నిర్మాణ సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థ కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ విల్లాలు కట్టినట్టు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు అనుకున్నటువంటి రెవెన్యూ అధికారులు వచ్చి విచారణ ప్రారంభించారు. విచారణ చేసినటువంటి అధికారులు సర్వే నెంబర్ 198, 199, 204, 208, 210 సర్వే నెంబర్లలో సుమారు 40 విల్లాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని అధికారులు గుర్తించడంతో మాత్రం ఇప్పుడు ఆ సర్వే నెంబర్లలో ఫ్లాట్లు తీసుకున్నటువంటి బాధితులు మాత్రం లబోదిబోమి అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విషయంపై ఇటు రెయిన్బో నిర్మాణ సంస్థ అధికారులను బాధితులు ప్రశ్నించగా ఖచ్చితంగా ఆ ప్రభుత్వ భూమిలో ఆ రెయిన్బో విల్లాలు ఉంటే కనుక ఖచ్చితంగా తాము తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో కస్టమర్ల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బంతా కూడా తిరిగి ఇస్తామని చెప్పి ఓ ఒప్పంద పత్రం కూడా గతంలో రాసిచ్చింది. దీంతో బాధితులు నిజంగానే ఇస్తారని చెప్పి నమ్మి కొన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ తీరా ఇప్పుడు వెళ్తే అసలు నిర్మాణ సంస్థ రెస్పాండ్ కాకపోవడంతో మాత్రం బాధితులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అయితే సిద్ధమయ్యారు. తమని రెయిన్బో సంస్థ మోసం చేసిందంటూ కూడా బాధితులంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తమకు న్యాయం చేయాలంటూ వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఒక్కొక్క విల్లాను సుమారు 90 లక్షల నుంచి 1,10,00,000 రూపాయల వరకు వెచ్చించి తాము ఈ విల్లాలను తీసుకున్నాము, ఇప్పుడు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని చెప్పి అధికారులు ఇవ్వడంతో మాత్రం ఆ ఫ్లాట్ల పరిస్థితి ఏంటి అంటే ఆ ఫ్లాట్లను ఉంచుతారా లేకపోతే కూలగొడతారా అన్న ఆందోళన మాత్రం బాధితుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు రెయిన్బో మెడోస్ నిర్మాణ సంస్థ మాత్రం ఈ విషయంపై మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడంతో మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థపై క్రిమినల్ కేసు పెట్టాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తా ఉన్నారు. తమకు న్యాయం చేయాలి, తాము కట్టినటువంటి డబ్బంతా కూడా తిరిగి ఇప్పించాలని చెప్పి బాధితులు వేడుకున్నటువంటి పరిస్థితి మనకి అక్కడ కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, కేసు నమోదైందా? బాధితులు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నారు. ఇంకా కేసు అయితే నమోదు కాలేదు. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత ఆ బాధిత అంటే ఆ పోలీసులు ఆ నిర్మాణ సంస్థతో మాట్లాడి ఏమైనా కాంప్రమైజ్ చేస్తుందా లేకపోతే ఆ పరిశ్రమనే ఇటు ఆ సంస్థనే ఇటు ఆ కస్టమర్స్ కి ఏమైనా హామీ ఇస్తుందా అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఆ బాధితులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, తమ నుంచి కోట్లాది రూపాయలు విలువ చేసి ప్రభుత్వ భూమిలో ఫ్లాట్లు కట్టారని చెప్పి ఆ గతంలో బాధితులు ప్రశ్నించినప్పుడు కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వ భూమిలో ఉంటే కనుక ప్రభుత్వ భూమిలో ఉన్నాయని తేలిస్తే కనుక ఖచ్చితంగా తాము చెల్లించినటువంటి డబ్బునంతా కూడా తిరిగి ఇస్తామని సంస్థ ఒప్పంద పత్రం రాసిచ్చింది. ఆ ఒప్పంద పత్రాన్ని ఇప్పుడు ఆ బాధితులంతా కూడా చూపిస్తున్నారు. కానీ ఆ ఒప్పంద పత్రం రాసిచ్చిన తర్వాత అది ప్రభుత్వ భూమిని తేలిన తర్వాత మాత్రం ఇప్పుడు ఆ సంస్థ స్పందించకపోవడంతో మాత్రం వారంతా కూడా సంస్థ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. లేకపోతే తాము కట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఒక్కొక్క విల్లాకు సుమారు ₹1,00,00,000 వెచ్చించిన డబ్బు ఏదైతే ఉందో 40 విల్లాలు ఉన్నాయి కనుక 40 కోట్ల వరకు వెచ్చించారు. ఆ 40 కోట్ల రూపాయలు తమకు ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నేను కొనుక్కున్నదకి వచ్చేసి రెయిన్బో మెడోస్లో HMD అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కున్నాం. బిఫోర్ కొనుక్కునే ముందు మేము లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ ఒపీనియన్ తీసుకున్నాము. ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఇవన్నీ చెక్ చేయించుకున్న తర్వాత లాస్ట్ 6 months బ్యాక్ ఏమైందంటే మా ఇంటి ఎదురుగా ఏదైతే చూపించారో గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రైవేట్ ల్యాండ్ అని ఒకతను వచ్చేసి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, నా ఇంటి మీద ఉందా వేరే వాళ్ళ ఇంటి మీద ఉందా అని తెలుసుకుందాం అని చెప్పేసి మేము MRO దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఏమైందో వాళ్ళ ఎవరైతే డెవలప్మెంట్ చేసుకుంటున్నారో ఆయన ఆపినప్పుడు ఆయన వెళ్ళేసి MRO దగ్గర సర్వే పెట్టించినప్పుడు అది 201 పట్టా ల్యాండ్ ఆయన చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, మీ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని చెప్పారు.
సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మా ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో కట్టేటప్పుడు ఈ వ్యవస్థలన్నీ ఏం చేసినాం, హెచ్ఎండిఏ ఏం చేసింది, ఇక్కడ ఎంఆర్ఓ వ్యవస్థ ఏం చేసింది, ఆర్డీఓ వారు ఏం చేశారు, వీళ్ళందరూ చెక్ చేయరా, చెక్ చేయకుండా ఎలా అప్రూవల్ ఇచ్చారు అనేది మా ఫస్ట్ క్వశ్చన్. గ్రామ పంచాయతీ మా డెవలపర్కు మాకు మధ్యలో జరిగిన ఒక అంగీకార పత్రం ఏంటంటే మీది గనక మీ ఇల్లు గనక గవర్నమెంట్ ల్యాండ్లో వస్తే దానికి నేను నష్టపరిహారము చెల్లిస్తా అని ఒక అంగీకార పత్రం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU అనేది జరిగింది. ఎవరికి? మా గవర్నమెంట్ ల్యాండ్లో స్థలాలలో కట్టిన ఇంటి యజమానులకు మా డెవలపర్కు మధ్యలో జరిగింది. సో దానికి ఇప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు AD సర్వే అయిపోయింది, MRO సర్వే 2 జరిగిన తర్వాత ఫైనల్గా 20వ తారీఖున ఒక డేట్ పెట్టేసి మా డెవలపర్ ఏమన్నానంటే, మీకు నేను మా ముగ్గురు పార్ట్నర్లు ఉన్నాం, ఇంటూరు నాగేశ్వరరావు, తర్వాత ఇంటూరు ప్రసాద్, NV నరసింహరావు, మేము ముగ్గురం పార్ట్నర్స్ని కలిసి వెంచర్ చేశాము. తక్షణమే మేము కలిసి మాట్లాడుకొని మీకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. సో 20వ తారీఖు అనేది అయిపోయిన తర్వాత ఇవాళ 29 దగ్గర 30వ తారీఖు వచ్చినాం, మనం నెల ఆఖరిలో ఉన్నాము. సో ఇప్పుడు కూడా అతను ఏ న్యాయం చేస్తాననేది మా ముందుకు రావడం జరగట్లేదు.